సమస్యలు కంచికి సీఎం రాజకీయాలకు జనం తిప్పలు పట్టించుకొని సర్కార్. ఇంకో ఇది ముఖ్యమైనది. ఈ నెల 15న ఏపీలో కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి రాజకీయ పర్యటనలు తప్ప సమీక్షలు నీళ్లు. ఒక్క సమీక్ష కూడా పెట్టలే. వ్యవసాయానికి నీళ్ళు అందుతుందా పెట్టలే, కరెంట్ వస్తుందా పెట్టలే, ఉద్యోగుల తిప్పలెట్లునే పెట్టలే, విఆర్ఓలకు విఆర్ఏలకు కేసీఆర్ ఆర్డర్స్ ఇచ్చి జైన్ చేయమన్నది పెట్టలే, ఆ ధరణి సమస్య ఎక్కడి వరకు తీరినది పెట్టలే. ఏది పెట్టకుండా అక్కడ ఆంధ్రాకు పోయి పోజులు కొట్టిండు. మన పోజులు ఏనాడు రివ్యూ చేయని సీఎం బడ్జెట్ లో నిధులపై గప్చుప్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఉరుకులు పరుగులు, రోజుకు 18 గంటలు పనిచేస్తామన్న సీఎం ఆయన సమస్యలకు కనిపించని పరిష్కారం. రోజు చదివినోడు పరీక్షల నాడు ఫెయిల్ అయినట్టు ఉన్నది. 18 గంటలు పనిచేస్తే సమస్యలు ఎందుకు తీరుతలేవు? ఇంకా ధరని సమస్యలు ఎందుకు ఉన్నాయి? 3 నెలల కంచెలు అట్లనే. ఇక మొన్న పోయి జగన్మోహన్ రెడ్డిని తిరుగుతా అంటే ఇక్కడ షర్మిలక్క అని అవుతాను. ఎట్లా షర్మిలక్క నాకు అర్థమైతే లేదు. నువ్వు రేవంత్ రెడ్డి ఇష్టపూర్తిగా తిట్టింది జగన్ అంటే చూడండి. మీరు ఓసీల మనస్తత్వం ఎట్లుంటుందో చూడండి. రెడ్డిలు కావచ్చు, ఇతర ఆధిపత్య కులాల మనస్తత్వం. రాజకీయం కోసం అవ్వనైనా చంపుతారు, అయ్యనైనా చంపుతారు, అన్ననైనా చంపుతారు, పెళ్ళన్నైనా చంపుతారు, తండ్రినైనా చంపుతారు. ఇట్లుంటుంది వాళ్ళది. అధికారం కోసం ఎన్టీఆర్ అని చంపలే చంద్రబాబు నాయుడు. అధికారం కోసం అఖిలేష్ యాదవ్ సొంత తండ్రిని మెడలు కట్టి బయటికి పంపించలే. అవి అట్లా రాయకం ఎప్పుడెట్లుంటుందో తెలియదు. ఈయన ఏం చేసిండు? ఇక్కడ మన జన సమస్యలు పక్కన పెట్టి అక్కడ షర్మిలను గెలిపించడానికి పోయి చంద్రబాబు నాయుడిని తిడతాడు. నవ్వొస్తుంది. చంద్రబాబు నాయుడు, జగన్, మోడీ ముగ్గురు ఒక్కటే అంటాడు. మరి చంద్రబాబు నాయుడు గురువుతోటి నువ్వు రహస్యంగా ఇక్కడ మీటింగ్ చేయలే అంటే నువ్వు చంద్రబాబు నాయుడు, జగన్, మోడీ నలుగురు ఒక్కటే. ఇది చెప్పకుండా చంద్రబాబు నాయుడు, జగన్, మోడీ ముగ్గురు ఒక్కటే అంటాడు. 5గురు ఒక్కటే. షర్మిలమ్మ, జగన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మోదీ, చంద్రబాబు నాయుడు ఈ 5గురు దొంగలు ఒక్కటే. ఆ 5గురు కలిసే ఉన్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి.